నాన్న గుడ్ మార్నింగ్. నెక్స్ట్ మనకి ఆ యొక్క సెకండ్ చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ కింద మనకి ఎర్లర్ టిష్యూ అని ఒకటి ఉంది. ఆ టిష్యూ క్వశ్చన్స్ చాలాసార్లు రిపీట్ అయింది. ఏంటంటే కనెక్టివ్ టిష్యూస్లో 2 టైప్స్, లూజ్ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ కనెక్టివ్ టిష్యూ 2 రకాలు ఉన్నాయి. ఆ లూజ్ కనెక్టివ్ టిష్యూలో ఫస్ట్ ఇది ఎర్లర్ టిష్యూ ఒకటి ఉంది నాకు. ఈ ఎర్లర్ టిష్యూ ఏంటంటే దీస్ ఆర్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ సెల్స్ ఆర్ ఫైబర్స్ విచ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ సెమీ లిక్విడ్ గ్రౌండ్ టిష్యూలో సెమీ లిక్విడ్ దాంట్లో ఇవి ఉన్నాయి. దీంట్లో ఈ యొక్క ఎర్లర్ టిష్యూ అనేది you can say it's a distributed all over the body. It's a packaging tissue. It's a packaging అంటే కంబైన్ చేస్తున్నటువంటి టిష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ టిష్యూ అంటే మీకు అందరికీ తెలిసినటువంటి కామన్ ఫ్యాక్టర్ అంటే a group of cells having similar shape, size and function grouped together, దాన్ని మనం టిష్యూ అంటాం, అంతే కదా. A group of cells having similar shape, size, structure and function, వాటిని మనం టిష్యూ అంటాం. ఇక్కడ టిష్యూ ఏం చేస్తుందంటే రిమైనింగ్ సెల్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒక కంబైన్ చేసి ఉంటుంది. దాన్నే ప్యాకేజింగ్ టిష్యూ అంటారు. దాంట్లో ఈ యొక్క ఎర్లర్ టిష్యూ ఇట్స్ మోస్ట్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ కనెక్టివ్ టిష్యూ ఇన్ ద బాడీ. ఇట్ ఫార్మ్స్ అ ప్యాకేజింగ్ టిష్యూ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్గాన్స్. సో ఎర్లర్ టిష్యూ అనేది ఎక్కడ ఉంటుందంటే సబ్కుటేనియస్ లేయర్ ఆఫ్ ది స్కిన్ ఉంది కదా, ఆ స్కిన్కి ఎపిడెర్మిస్ కింద ఉన్నటువంటి ఆ సబ్కుటేనియస్ ఆ ప్లేస్లో ఈ యొక్క ఎర్లర్ టిష్యూ అనేది ఉంటుంది. ఈ యొక్క అడిపోస్ టిష్యూలో మనకి సెల్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం ఫైబర్స్ ఉంటాయి. ఇక్కడ ఎర్లర్ టిష్యూలో రకరకాలైనటువంటి సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్ గురించి ఫస్ట్ చూస్తే ఫైబ్రోబ్లాస్ట్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద సెల్స్ విచ్ ప్రొడ్యూస్ ఫైబర్స్. అవునా, ఫైబ్రోబ్లాస్ట్ దీస్ ఆర్ ద సెల్స్ విచ్ ప్రొడ్యూస్ ఫైబర్స్. దీంట్లో ఇన్యాక్టివ్గా ఉన్నట్టయితే దాన్ని ఫైబ్రోసైట్స్ అని పిలుస్తారు. ఇన్యాక్టివ్గా ఉంటే దాన్ని ఫైబ్రోసైట్స్ అని అంటారు. నెక్స్ట్ మాస్ట్ సెల్స్ ఇంకో రకము. అంటే ఇక్కడ చూడండి, ఈ అడిపోర్ టిష్యూలో రకరకాలైనటువంటి సెల్స్ ఉన్నాయి. ఈ సెల్స్లో ఫస్ట్ ఫైబర్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ని ఫైబ్రోబ్లాస్ట్ అంటారు. అది ఇనాక్టివ్ అంటే ఫైబ్రోసైట్స్. నెక్స్ట్ సెల్స్ మ్యాస్ట్ సెల్స్. ఈ మ్యాస్ట్ సెల్స్ ఏం చేస్తాయంటే హెపారిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. హెపారిన్ అంటే ఏంటి? యాంటీ కోయాగ్యులెంట్. మన శరీరంలో రక్తంలో మన శరీరంలో బ్లడ్ వెజల్స్ లోపల, అంటే మన హెయిర్స్ ఉన్నాయి కదా, హెయిర్స్ లాంటి పల్చని బ్లడ్ వెజల్లో కూడా రక్తము క్లాట్ కాకుండా పోతుంది. అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము హెపారిన్. హెపారిన్ ఈజ్ అన్ యాంటీ కోయాగ్యులెంట్. అంటే రక్తము గడ్డకట్టకుండా, రక్తము నిరంతరము నీరు లాగానే మన యొక్క బ్లడ్ వెజల్లో పోతుంది. అంటే దానికి కారణము హెపారిన్, దట్ ఈస్ యాంటీ కోయాగ్యులెంట్ ఒకటి. రెండవది హిస్టమైన్ అండ్ బ్రెకాడిన్. ఇక్కడ చూడండి, ఈ బ్రెకాడిన్ ఏం చేస్తుందంటే వాసో డైలేటర్ అని అంటారు. వాసో డైలేటర్ అంటే బ్లడ్ వెజల్స్ యొక్క డయామీటర్ని పెద్దది చేయడము. బ్లడ్ వెజల్స్ యొక్క డయామీటర్ని పెద్దది చేసి బ్లడ్ ఫ్లోని పెంచడము. మనకి ఎప్పుడైనా చేతికి దెబ్బ తగిలిందనుకో, ఆ ప్లేసు కందిపోయింది అంటారు, లేదా ఎర్రగా వాచిపోయింది అంటారు. దానికి కారణం ఏంటంటే ఆ ప్లేస్లో ఎక్కువగా బ్లడ్ ఫ్లో అయ్యి, ఎక్కడైతే బ్లడ్ ఫ్లో అయ్యి అక్కడ ఏదైనా సెల్స్ డ్యామేజ్ అయి ఉంటే ఆ డ్యామేజ్ అయిన సెల్స్ని వెనక్కి తీసేసుకొని వచ్చేయడము, కొత్తగా సెల్స్ డెవలప్ చేయడము. సింపుల్గా ఒకే ఒక పాయింట్లో అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటే, ఉన్నటువంటి ఒక డ్యామేజ్ పడిపోయింది అనుకుంటే ఆ ప్లేస్లో ఏమవుతుంది, ఎక్కువ ట్రాక్టర్లు
ఎక్కువ మనుషులు, జేసీబీలో ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది. ఎందుకు? ఆ డ్యామేజ్ అయినటువంటి ఆ యొక్క బ్రిడ్జ్ తిరిగి పూర్తిగా కట్టించేంత వరకు అక్కడ ఏముంటుంది? ఒక బిజీ వాతావరణం ఉంటుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఎక్కడైతే ఒక చోట ఒక చిన్నపాటి ఇంజురీ అనేది జరిగింది, ఒక ఇన్ఫెక్షన్ అనేది జరిగితే ఆ ప్లేస్లో ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది. అందుకే మనకి దెబ్బ తగిలిన చోట ఎర్రగా కందిపోవడం కానీ జరుగుతుంది. దాన్నే ఇన్ఫ్లమేషన్, మంట అని అంటాము. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఆడ కొత్తగా ఏమైపోతుంది? బ్లడ్ ఫ్లో పెరిగి ఆ డ్యామేజ్ అయిన సెల్స్ని రిమూవ్ చేసి కొత్త సెల్స్ని రీప్లేస్ చేయడం అవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. దట్ ఈజ్ అ వ్యాసో డైలేటర్ వర్క్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది సెరోటిన్. ఈ సెరోటిన్ ఏం చేస్తుందంటే వ్యాసో కన్స్ట్రిక్టర్, బ్లడ్ వెజల్స్ని చిన్న చేస్తుంది. అంటే బ్లడ్ వెజల్ యొక్క డయామీటర్. నన్ను ఇక్కడ చూడండి, బ్లడ్ వెజల్ అంటే ఆ పొడుగ్గా ఉండే బ్లడ్ వెజల్ని చిన్న చేయడం కాదు. బ్లడ్ వెజల్ యొక్క డయామీటర్ని చిన్న చేయడం, దాన్నే వ్యాసో కన్స్ట్రక్టర్ అంటారు. బ్లడ్ వెజల్ పెద్ద చేస్తే వ్యాసో డైలేటర్. బ్లడ్ వెజల్ డయామీటర్, నాట్ ద లెంత్ ఆఫ్ ది బ్లడ్ వెజల్, డయామీటర్ ఆఫ్ ది బ్లడ్ వెజల్. డయామీటర్ అంటే తెలుసు కదా. ఇప్పుడు దీని యొక్క డయామీటర్ ఇది, అవునా? సో ఇది డయామీటర్ పెద్దది అయిందంటే అర్థం ఏంటి? ఇది పెరిగింది అని అర్థం, అవునా? డయామీటర్ చిన్నది అయితే అర్థం ఏంటి? ఇది చిన్నది. సో ఇక్కడ ఆ యొక్క మాస్ సెల్స్ ఆ యొక్క బ్రెకార్డియన్ అండ్ సెరోటిన్ డైలేటర్స్ అండ్ కన్స్ట్రిక్టర్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ మ్యాక్రోఫేజెస్. ఈ మ్యాక్రోఫేజెస్ అనేది మన యొక్క బ్లడ్లో ఉండే మోనోసైట్స్ నుంచి ఏర్పడినవి. అంటే మ్యాక్రోఫేజెస్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ ది మోనోసైట్స్ ఆఫ్ బ్లడ్. దీని మెయిన్ పని ఏంటంటే దీస్ ఆర్ ఫాగోసైటిక్. మన రక్తంలో, మన శరీరంలో ఏదైనా మైక్రో ఆర్గానిజం వస్తే దాన్ని చంపేదానికి ఉండే సెల్స్నే మ్యాక్రోఫేజెస్ అని అంటారు. సో మ్యాక్రోఫేజెస్ అనేది ఒక బాడీలో ఫాగోసైటిక్ మైక్రో ఆర్గానిజం చంపేయడము ఒకటి. రెండవది స్కావెంజర్స్ అంటే ఏంటి? మనకి స్కావెంజర్స్ అంటే ఏం తెలుసు? చెత్తను సపరేట్ చేసి బయటకు తీసుకెళ్ళిపోయేవాళ్ళు, అంటే చెత్తని క్లీన్ చేసేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే స్కావెంజర్స్ చెత్త ఎత్తుకుపోయేవాళ్ళు కావచ్చు, లేదా చెత్తని క్లీన్ చేసేవాళ్ళు. సో మ్యాక్రోఫేజెస్ అనేవి మనిషి శరీరంలో మైక్రో ఆర్గానిజం ఏదైనా ఎంటర్ అయితే దాన్ని చంపేసి దాన్ని సపరేట్ చేసేవి, దాన్ని బయటకు తోసే వాటిని మ్యాక్రోఫేజెస్ అంటారు. దీంట్లో రెండు రకాలు ఉన్నాయి: టిష్యూ ఫిక్స్డ్ మ్యాక్రోఫేజెస్, వాండరింగ్ మ్యాక్రోఫేజెస్. టిష్యూ ఫిక్స్డ్ మ్యాక్రోఫేజెస్ని హిస్టోసైట్స్ అని పిలుస్తారు. టిష్యూ ఫిక్స్డ్ మ్యాక్రోఫేజ్, ఇది ఫిక్స్డ్గా ఉంటుంది, వాటిని హిస్టోసైట్స్ అంటారు. ఇంకొక రకం ఉంది వాండరింగ్ మ్యాక్రోఫేజెస్, ఇంకొక రకం ఉంది, అది ఫ్లోట్ అవుతుంటుంది. నెక్స్ట్ మనకి ప్లాస్మా సెల్స్. ఈ ప్లాస్మా సెల్స్ ఏం చేస్తాయంటే లింఫోసైట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ లింఫోసైట్స్ ఏం చేస్తాయంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ చూడండి, రెండు కాన్సెప్ట్. ఒకటి ప్లాస్మా సెల్స్ లింఫోసైట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే లింఫోసైట్స్ నథింగ్ బట్ ఆ డబ్ల్యూబీసీ సెల్స్, అవునా? ఈ యొక్క డబ్ల్యూబీసీ సెల్స్లో ల్యూకోసైట్స్ అంటారు. డబ్ల్యూబీసీ సెల్స్ అంటే ల్యూకోసైట్స్. లింఫోసైట్స్ అంటే ఆల్రెడీ యాంటీబాడీ ప్రొడ్యూసింగ్ సెల్స్ని లింఫోసైట్స్ అంటారు. సో ప్లాస్మా సెల్స్ లింఫోసైట్స్ అనే సైట్స్ని ప్రొడ్యూస్ చేస్తే లింఫోసైట్స్ డైరెక్ట్గా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలాగైతే మన శరీరంలో ఒక కరోనా వైరస్ శరీరంలో ప్రవేశించగానే మన శరీరం దానికి చంపడానికని యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్లాస్మా సెల్స్ లింఫోసైట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, లింఫోసైట్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఒక 1/1 స్టెప్ అన్నమాట, అవునా? నెక్స్ట్ అడిపోసైట్స్ అంటే ఏం లేదు, ఫ్యాట్ స్టోరింగ్ సెల్స్. మనిషి శరీరంలో కొవ్వుని స్టోర్ చేసుకునే సెల్స్నే ఫ్యాట్ స్టోరింగ్ సెల్స్ అని అంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్లో చెప్పినటువంటి టాపిక్ ఇంకొకసారి ఏంటది? ఫైబ్రోబ్లాస్ట్ అన్నాం. ఫైబ్రోబ్లాస్ట్ అంటే ఏంటి? ఫైబర్స్ని ప్రొడ్యూస్ చేసే సెల్స్ని ఫైబ్రోబ్లాస్ట్ అంటాం. ఇప్పుడు ఫైబర్స్ 3 రకాలంట. ఒకటి
కొల్లాజన్ తో ఏర్పడేటువంటి ఫైబర్స్ ని కొల్లాజన్ ఫైబర్స్ అంటారు. ఇది వైట్ కలర్ లో ఉంటుంది. ఇది స్ట్రాంగ్, అవునా, సాగదు, స్ట్రెచ్ రెసిస్టెంట్. అంటే ఇక్కడ మెయిన్ గా ఫైబర్స్ లో మూడు రకాలు, కొల్లాజన్ ఫైబర్ ఒకటి, ఎలాస్టిక్ ఫైబర్ ఒకటి, రెటిక్యులర్ ఫైబర్ ఒకటి. అంటే ఫైబర్స్ ఆర్ ఆఫ్ త్రీ టైప్స్. ఫైబర్స్ ఆఫ్ త్రీ టైప్స్, కొల్లాజన్ ఫైబర్ అని, ఎలాస్టిక్ ఫైబర్ అని, రెటిక్యులర్ ఫైబర్ అని. కొల్లాజన్ ఫైబర్ అంటే ఇవి వైట్ కలర్ లో ఉండేవి, వైట్ బండిల్స్ లాగా ఉండేవి. ఇవి కొల్లాజన్ ఫైబర్స్. మెయిన్ ఇది ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, స్ట్రెచ్ రెసిస్టెంట్. అంటే ఎట్టి పరిస్థితిలో సాగే గుణం సాగదు. నువ్వేం చేసినా కానీ అది ఇట్ వోంట్ ఎక్స్పాండ్. దీనికి ఆపోజిట్ గా మనం ఎలాస్టిక్ తీసుకుందాం. ఈ ఎలాస్టిక్ అనేది ఎల్లో కలర్ లో ఉంటుంది. ఇట్స్ బ్రాంచ్డ్, అవునా, ఇది బ్రాంచ్డ్. ఇది సాగే గుణం కలిగినటువంటిది, ఇందు ముందు మీకు చెప్పాను. ఎలాస్టిక్ కార్టిలేజ్, దట్ ఈస్ ద చెవు దగ్గర పిన్ అని చెప్పాను, అవునా. టైప్స్ ఆఫ్ కార్టిలేజెస్, త్రీ టైప్స్ ఆఫ్ కార్టిలేజెస్ చెప్పేటప్పుడు చెప్పాను కదా. సో ఎలాస్టిక్ ఫైబర్స్, ఈ ఎలాస్టిక్ ఫైబర్స్ అనేది ఎలాస్టిన్ అనే సెల్స్ నుంచి వచ్చింది. ఎలాస్టిక్ ఫైబర్స్ డెవలప్ అవుతే ఇవి ఎల్లో కలర్ బ్రాంచ్లు ఎక్కడ ఉంటాయంటే కార్టిలేజ్. చెప్పాను కదా, ఈ యొక్క కార్టిలేజ్ దగ్గర మన యొక్క ట్రకియా ఉంది కదా, ఆ యొక్క ట్రకియా దగ్గర ఇవి ఉంటుంది. నెక్స్ట్ కండిషన్ రెటిక్యులర్ ఫైబర్స్. ఇవి చాలా చిన్నగా ఉంటుంది, థిన్ అంటాడు. బోన్ మ్యారో, దట్ ఈస్ ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అవుతుంది, థిన్ నెట్వర్క్. ఇట్ సపోర్ట్స్, ఇది చాలా గట్టిగా ఉంటుంది. అండ్ ఆల్సో సపోర్ట్స్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ మోస్ట్లీ ఇన్ బోన్ మ్యారో. దిస్ ఈస్ అబౌట్ యారులర్ టిష్యూ. యారులర్ టిష్యూలో మీరు ఇంత డీప్ పోయినా 4 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయొచ్చు అంటే ఈజీగా మార్క్స్ అక్వైర్ చేయాలంటే ఫైబ్రోబ్లాస్ట్ రాయొచ్చు. ఫైబర్స్ ప్రొడ్యూసింగ్ సెల్స్, దాన్ని ఫైబ్రోబ్లాస్ట్ అంటారు. ఫైబ్రోసైట్స్ ఇన్యాక్టివ్. మ్యాస్ సెల్స్ రాయొచ్చు. మ్యాస్ సెల్స్లో హెపారిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, హిస్టమిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. హిస్టమిన్స్ అంటే ఏం లేదు కన్నా అలర్జిక్ సెల్స్ అనమాట. అవి మనకి బాడీలో ఏవైనా ప్రాబ్లమేటిక్ వస్తే మనకి ఫీవర్ క్రియేట్ అవ్వడానికి కారణము ఆ హిస్టమిన్స్, విచ్ ఇండికేట్స్ ద హెల్త్ స్టాటస్. దానిలో ఆ యొక్క మాస్ సెల్లో బ్రెకాడిన్, సెరోటిన్. బ్రెకాడిన్ వ్యాసో డైలేటర్స్, సెరోటిన్ వ్యాసో కన్స్ట్రిక్షన్, అది రాయొచ్చు. నెక్స్ట్ మ్యాక్రోఫేజెస్ రాయొచ్చు. దీస్ ఆర్ ఫాగోసైటిక్ స్కావెంజర్స్. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. టిష్యూ ఫిక్స్డ్ మ్యాక్రోఫేజెస్, ఫ్రీ ఫ్లోయింగ్ మ్యాక్రోఫేజెస్ రాయొచ్చు, లేదా ఫ్రీ వాండరింగ్ అంటారు, అవి 2 రాయొచ్చు. నెక్స్ట్ ప్లాస్మా రాయొచ్చు. ప్లాస్మా సెల్స్ లింఫోసైట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, లింఫోసైట్స్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి అని రాయొచ్చు. లేదా అడిపోస్ దట్ ఈస్ అ ఫ్యాట్ స్టోరింగ్ సెల్స్ అని రాయొచ్చు. అంటే ఈ బేసిక్ రాశారంటే కూడా మనకి ఎగ్జామ్లో 4 మార్క్స్ వస్తుంది. బైహెడ్ చేస్తే ఫైబర్స్ 3 టైప్స్ అని రాసుకోవచ్చు. దట్ ఈస్ కొల్లాజన్ ఒక ఫైబరు, ఎలాస్టిక్ ఒక ఫైబరు, రెటిక్యులర్ ఒక ఫైబరు. ఒకవేళ కొల్లాజన్ అనేది వైట్ కలర్లో ఉండేది, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఎలాస్టిక్ సాగే కణం కలిగినటువంటిది, ఎల్లో కలర్ బ్రాంచ్డ్. రెటిక్యులర్ చాలా థిన్గా ఉంటుంది, ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అవుతుంది, బోన్ మ్యారోలో ఉంటుంది. చాలా ఈజీగా రాయొచ్చు కదా 4 మార్క్స్కి. ఇజిటేషన్ దీంట్లో మ్యాక్రోఫేజెస్ చూడండి ఎలా ఉన్నాయి, చూడండి ఒక అమీబాయిడ్ స్ట్రక్చర్ లాగా ఉన్నాయా. సో మ్యాక్రోఫేజెస్ ఒక అమీబాయిడ్ స్టేజ్ లాగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫైబ్రోబ్లాస్ట్ ఆ యొక్క ఫైబర్ ని ప్రొడ్యూస్ చేసే ఆ యొక్క సెల్స్ అంటారు. ఇక్కడ చూడండి అడిపోసైట్స్ అంటే మీకు చెప్పాను ఫ్యాట్ స్టోరింగ్ సెల్స్. చూడండి గుండ్రంగా ఫ్యాట్ ఖాళీగా చూడండి ఫ్యాట్ స్టోరింగ్ డివైసెస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి కొల్లాజన్ ఫైబర్స్. ఈ కొల్లాజన్ ఫైబర్స్ ఏం చేస్తున్నాయి, మొత్తం మిగతా సెల్స్ ని కూడా ఒక బైండ్ చేస్తున్నాయి. దీన్నే ప్యాకేజింగ్ సెల్స్ అని కూడా మీకు చెప్పాము, దట్ ఈస్ కొల్లాజన్. ఎలాస్టిక్ చూడండి ఇక్కడ ఒకటి సాగే గుణం కలిగినటువంటిది, దిస్ ఈస్ ఎ మ్యాస్. ఇక్కడ మ్యాస్ సెల్స్ అంటే కానీ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిది, హెపారిన్, హిస్టమిన్, బ్రెకాడిన్, సెరోటిన్ సెల్స్. ఆ సెరోటిన్ అవి రిలీజ్ చేస్తాయి, అవునా. సో దట్స్ అబౌట్ దిస్ యారులర్ టిష్యూ. నెక్స్ట్ క్వశ్చన్ మనకి అడిపోస్ టిష్యూ. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో ఎగ్జామ్లో ఇచ్చే క్వశ్చన్ రైట్ ది డిఫరెన్స్ బిట్వీన్ వ్యాట్ అంటాడు. వ్యాట్ WAT అండ్ BAT ఇస్తాడు, అంతకుమించి ఇంకేం ఇవ్వడం.
అవునా? ఫస్ట్ అడిపోస్ టిష్యూ అంటే ఏం లేదు. అడిపోస్ టిష్యూ దీస్ ఆర్ ద సెల్స్ విచ్ స్టోర్స్ ఫ్యాట్స్. అంటే ఇక్కడ బేసిక్గా బాడీ ఏం చేస్తుందంటే, when the body doesn't uses the extra energy, or you can say ATP, it converts those energy into fat and stores in this tissue. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, whenever there is a nutrient which are not utilized by the organism immediately, whenever any nutrients, whether it may be a glucose or it may be fat, which is not utilized by the organism immediately, will be stored as fat in the adipose tissue. ఇది క్లియర్. సో అడిపోస్ టిష్యూలో సెల్స్ ఉంటాయి, ఫైబర్స్ ఉంటాయి, అది మనం పక్కన పెడతాం ఎందుకంటే దాని పెద్ద గురించి. ఇక్కడ అడిపోస్ టిష్యూ యొక్క ఫంక్షన్ మనం చూద్దాం. ఇట్ యాక్ట్స్ యాస్ ఏ థర్మల్ ఇన్సులేటర్ అంటారు. థర్మల్ ఇన్సులేటర్ అంటే ఏంటంటే, బాడీలో ఉండే హీటు బయటకు పోకుండా ఆపుతుందంట. ఎలా? ఆ యొక్క వేల్స్లో బల్బర్గా ఫామ్ అవుతుందంట. వేల్స్లో ఏం జరుగుతుందంటే, దిస్ అడిపోస్ టిష్యూ విల్ ఫామ్ బల్బర్ టిష్యూ. బల్బర్ అంటే థర్మల్ ఇన్సులేటర్. అంటే ఆ యొక్క వేల్స్ నీటిలో ఉన్నా కానీ దాని బాడీలో ఉండే వేడి బయటకు పోకుండా బాడీ ఒక కంట్రోల్గా టెంపరేచర్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం కోసము ఇది చేస్తూ ఉంటుంది. రెండవది క్యామెల్స్ మరి చూసుకున్నట్టయితే, క్యామెల్స్ కానీ ఆవు కానీ కొన్ని ఎద్దులకు చూసుకున్నట్టయితే హంప్ అంటారు. ఆ పై వెనక ఉంటుంది, తలకాయ వెనకాల పైకి ఆ హంపు దీంతోనే తయారవుతుంది, అడిపోస్ టిష్యూతోనే తయారవుతుంది. నెక్స్ట్ అడిపోస్ టిష్యూ మనకి ఎలా ప్రత్యక్షంగా యూజ్ అవుతుందంటే, స్టోర్ చేసుకుంటుంది ఫ్యాట్ని, అది ఓకే. మనం ఎప్పుడైనా అన్నం తినకపోతే అక్కడి నుంచి మనకి ఎనర్జీ వస్తుంది, అది వేరే స్టోరీ. ఇక్కడ బేసిక్గా నీ చేతికి, దట్ ఈజ్ దీన్నే పామ్ అంటారు, అవునా? తర్వాత నీ అరికాలు సోల్ అంటారు. అరికాలు అనేది అవునా, సోల్ తెలుసు కదా, చెప్పులు వేసుకుంటే దాని కింద వైట్గా ఉంటుంది కదా సోల్. అవునా? ఆ సోలు తర్వాత నీ చేయి పామ్. అక్కడ అడిపోస్ టిష్యూ ఏం చేస్తుందంటే, యాక్ట్స్ యాస్ ఎ షాక్ అబ్జర్వ్ చేసుకోవడానికి మెయిన్గా ఈ అడిపోస్ టిష్యూ. షాక్ అబ్జర్వ్ అంటే గబక్కని తగిలింది, చేయి తగిలింది అవునా. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, సారు ఇక్కడ కొట్టారంటే నొప్పి తక్కువ, ఇక్కడ కొట్టారంటే నొప్పి ఎక్కువ, అవునా? అంటే ఇక్కడ కొడితే అంటే అర్థమేంటే ఇక్కడ ఏముంటుంది, బాగా కొంచెం ఫ్యాట్ అక్యుములేట్ అయి ఉంటుంది కాబట్టి నీకు పెయిన్ అంత సివియర్గా ఉండదు. దాన్నే షాక్ అబ్జర్వ్ అంటారు. సెకండ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ యొక్క అడిపోస్ టిష్యూలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఇదే మనకి 2 మార్క్స్లో వచ్చే క్వశ్చన్. అడిపోస్ టిష్యూలో బేసిక్గా వచ్చే క్వశ్చన్ 2 మార్క్స్ ఎక్కువగా వస్తుంది. WAT, BAT. WAT అంటే వైట్ అడిపోస్ టిష్యూ. ఏం లేదు, వైట్ కలర్లో ఉండే అడిపోస్ టిష్యూ అంటారు. ఇది మామూలుగా పెద్దవాళ్ళలో ఉంటుంది. దీంట్లో సింగిల్ లాక్యులార్ అంటే ఒక పెద్ద ఆయిల్ డ్రాప్లెట్ ఉంటుంది, విచ్ ఈస్ మెటబాలిక్లీ ఇన్యాక్టివ్. అదే బ్రౌన్ అడిపోస్ టిష్యూ ఉంది, ఇది చిన్నపిల్లలకు ఉంటుంది. వాళ్ళలో ఆయిల్ డ్రాప్లెట్స్ చాలా చిన్నదిగా ఉంటుంది, దాని లోపల మైటోకాండ్రియా ఉంటుంది. వాళ్ళకి ఏం చేస్తుందంటే హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. వాళ్ళు చిన్నప్పుడు అంటే సింపుల్గా ఒక సే బ్రౌన్ అడిపోస్ టిష్యూ ఈజ్ ప్రజెంట్ ఇన్ ది లిటిల్ బిట్స్. ఆ యొక్క చిన్న పిల్లలకి ఫీటస్, యూ కెన్ సే చైల్డ్, ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్. This white adipose tissue will have multinocular oil droplets ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, అక్కడ సింగిల్ లాక్యులర్ ఒక పెద్ద ఆయిల్ డ్రాప్లెట్, ఇక్కడ చాలా చిన్న మల్టీ లాక్యులర్ స్మాల్ టైనీ ఆయిల్ డ్రాప్లెట్స్. అక్కడ సింగిల్, ఇక్కడ మెనీ. అక్కడ చూడండి, అక్కడ పెద్ద వాళ్ళకి, ఇక్కడ చిన్న వాళ్ళకి.
అక్కడ యాక్టివ్గా ఉండదు, ఇక్కడ యాక్టివ్గా ఉంటుంది. సో పిల్లవాళ్ళ యాక్టివ్గా ఎలా ఉంటుందంటే బాడీకి కావాల్సినటువంటి హీట్ జనరేట్ కావాల్సినటువంటి ఎనర్జీని ఇది ఇస్తూ ఉంటుంది. డిఫరెన్స్ చూడండి, ఇదే ఎగ్జామ్లో మీరు రాయాల్సింది. WAT BAT. WAT present in the adult single locular large oil droplet metabolically inactive. Single droplets, single locular, అవునా, సింగిల్ లాక్యులర్ ప్రెసెంట్ ఇన్ ద అడల్ట్ మెటబాలిక్లీ ఇన్యాక్టివ్, పెద్దగా పనిచేయదు. అదే పిల్లలు అయితే ఇది ఫీటస్లో ఉంటుంది, చైల్డ్లో ఉంటుంది, అది లోయర్ చైల్డ్లో ఉంటుంది. సెవరల్ ఆయిల్ డ్రాప్లెట్స్, మల్టీలాక్యులర్ కండిషన్, మైటోకాండ్రియా ఉంటుంది, మెటబాలిక్లీ యాక్టివ్, యాక్సెస్ థర్మల్ ఇన్సులేటర్ సర్కన్సే ఇట్ మెయింటైన్స్ బాడీ టెంపరేచర్, అవునా, బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. అట్కన్సే జనరేట్స్ హీట్ ఇన్ ది చైల్డ్. చిన్నపిల్లలకి టు మెయింటైన్ ఇన్ఫాంట్స్ అంటారు. ఇన్ఫాంట్స్ అంటే ఏంటి తెలుసా, పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ 2.5 years వరకు వాటిని ఇన్ఫాంట్ అంటారు. అంటే తల్లి గర్భం నుంచి శిశువు బయట వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ శిశువుకి 2.5 సంవత్సరం 3 ఏళ్ళ వరకు వాళ్ళని ఏమంటారు, ఇన్ఫాంట్ అంటారు. ఇన్ఫాంట్స్కి బాడీ హీట్ జనరేట్ చేసి బాడీ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడానికి. నన్ను ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి మరొకసారి, WAT BAT ఈ రెండు కామన్. ఇజ్ ఇట్ రైట్? రెండిట్లోనూ ఫ్యాటే, కాకపోతే WATలో పెద్ద ఆయిల్ డ్రాప్లెట్, సింగిల్ లాక్యులర్, మెటబాలిక్లీ ఇన్యాక్టివ్. వైట్ అనేది చాలా టైనీ డ్రాప్లెట్స్ ఉంటాయి, మల్టీలాక్యులర్, చిన్నపిల్లల ఉంటుంది, మెటబాలిక్లీ యాక్టివ్, మైటోకాండ్రియా ఉంటుంది, హీట్ జనరేట్ చేస్తుంది, బాడీ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం కోసము. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. నెక్స్ట్ మీకు ఇంకొక పాయింట్ నాన్న, లిగమెంట్ టెండన్ అనేది రెండు ఇస్తున్నారు అన్న. లిగమెంట్ ఇది రెండు, లిగమెంట్ టెండన్ ఇది వచ్చి డెన్స్ కనెక్టివ్ టిష్యూ కింద వస్తుంది. డెన్స్ కనెక్టివ్ టిష్యూ కింద వస్తుంది. లిగమెంట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది కూడా 2 మార్క్స్కి వచ్చే క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ లిగమెంట్ టెండన్ అంటాడు. లిగమెంట్ అంటే కొలాజిన్ ఫైబర్ విచ్ కనెక్ట్స్ 2 ends ఆఫ్ ది బోన్. 2 బోన్లు కలిపేదాన్ని లిగమెంట్ అంటారు. ద లిగమెంట్ ఈస్ ఎ కొలాజిన్ ఫైబర్, ఇట్స్ ఎ డెన్స్ కొలాజిన్ ఫైబర్ విచ్ కనెక్ట్స్ బోత్ ద ఎండ్స్ ఆఫ్ ది బోన్. దాన్ని ఏమంటారు, ligament. A collagen fiber which combines the dense collagen fiber which combines muscle to the bone, దాన్ని టెండాన్. ఇది కూడా 2 మార్క్స్కి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇజ్ రైట్? అర్థమైంది నాన్న? దట్స్ అబౌట్ టెండాన్ లిగమెంట్స్. నాన్న